హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వర్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక మంచి చక్కటి ఆప్షన్ అనుకోవాలి ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపుగా 3 గంటల పాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారనమాట ఆయన. అయితే ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి గురించి, పర్యాటకం గురించి, ఉపాధి గురించి, మౌలిక సదుపాయాల గురించి కూడా మాట్లాడారు. కీలక అంశాలకు పచ్చ జెండా ఊపేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గోవా తరహాలో బీచ్ టూరిజం డెవలప్మెంట్, లండన్ తరహాలో అమరావతి ఐ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు ఉద్యోగులకు మేలు చేకూర్చే పలు నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అయితే రాజధాని అమరావతిలో పర్యాటకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు కృష్ణా నది తీరంలో 6 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి ఐ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేబినెట్ అనుమతినిచ్చింది. దీని మూలంగా చాలా ఉద్యోగాలే వస్తాయి. ఎందుకంటే ఒక నిర్మాణాన్ని చేపట్టినప్పుడు చాలా వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లకు పిలవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సరికొత్త బీచ్ షాక్స్ పాలసీని కేంద్రం ఆమోదం తెలిపింది. మొదటి దశలో భీమిలి, విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం అండ్ చీరాల బీచ్లలో కూడా పైలట్ ప్రాజెక్టులుగా దీన్ని అమలు చేయబోతున్నారట. అండ్ గోవా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల అనుభవాలను కూడా వాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ విధంగా ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు, ఏ విధంగా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకున్నారట. ఇక ఈ బీచ్ షాక్స్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఇక్కడ కేవలం పరిమిత రకాల మద్యం విక్రయాలను మాత్రమే అనుమతిస్తారు. అండ్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ చేస్తారు. అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్ పై కూడా ఒక స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటుగా ఏపీ ఏవియేషన్ పాలసీ 2026 కూడా ఒక గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి కూడా మంత్రులతో కూడి ఒక ప్రత్యేక కమిటీని వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిగోల్డ్ కి సంబంధించి ఈ ఇష్యూ గురించి ప్రతి 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ తదితర డిపాజిటర్ల కేసులను వేగంగా పరిష్కరించాలి అని చెప్పి దీనికి వీలుగా కొత్తగా 21 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సిపిఎస్ అమల్లోకి రాకముందు నోటిఫికేషన్లు వచ్చి వివిధ కారణాల వల్ల సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళకి పాత పింఛన్ల వ్యవస్థ అమల్లో చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, సొసైటీలు కానీ, కార్పొరేషన్లు, గురుకురాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇక నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలోనూ సవరణలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కానీ, ఇక జీవనోపాధి మెరుగుపరిచేందుకు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ పై జూలై 1 నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అవయవ మార్పిడి ప్రక్రియలో అవినీతిని అరికట్టి పారదర్శకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం 2011ను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి అని చెప్పి ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనకు కేబినెట్ అయితే ఓకే చెప్పింది. ఈ విధంగా కేబినెట్ లో పలు రకాల అంశాల గురించి మాట్లాడుకున్నారు. మొత్తానికి ఇవన్నీ ఒకవేళ అమలైతే గనక చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరికినట్టే మరి.